నమస్తే అండి, నేను రజాక్. వైసీపీ పార్టీకి సంబంధించి ఒక్కొక్కరు భలే నీతులు చెప్తా ఉన్నారు బయటకు వచ్చి. అంతకుముందు నీతులు చెప్పే ముందు ఒక విషయం చెప్పండి. అసలు నెయ్యి కల్తీ జరిగిందా లేదా? చంద్రబాబు తప్పు చేసినాడు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసినారు, నారా లోకేష్ గారు తప్పు చేశారు అంటున్నారు కదా. అసలు నెయ్యి కల్తీ జరిగిందా లేదా? తిరుమల తిరుపతి లడ్డూకి సంబంధించి సుప్రీంకోర్టు అసలు ఏం చెప్పింది? సుప్రీంకోర్టు దీంట్లో ఆ నూనె కలవలేదు, ఈ నూనె కలవలేదు, ప్యూర్ గీతోనే, నికార్సైన నెయ్యితోనే ఈ లడ్డూలు తయారు చేశారని చెప్పిందా? వైసీపీ హయాంలో అసలు అక్కడ తప్పు జరగలేదా? దాన్ని వైసీపీ పార్టీ 100% అంగీకరిస్తోందా? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గవర్నమెంట్లో లేరు, పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్లో లేరు, జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. వాళ్ళకి ఆ సమాచారం ఎలా వచ్చి ఉంటుంది? ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళు సమాచారం ఇవ్వడం కారణంగానే వీళ్ళు మాట్లాడి ఉండొచ్చు. సో మనం క్లియర్గా చూస్తే సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉంది? చుక్క పాలు లేకుండా నెయ్యి తయారీ అట. కల్తీ నెయ్యికి సంబంధించి అనేక రకాల ఆధారాలు అయితే ఇప్పటివరకు బయటపెట్టడం అయితే జరిగిందన్నట్టుగా తెలుస్తోంది. చుక్క పాలు లేకుండా బోలేబాబా డైరీ, ఆ డైరీ, ఈ డైరీల దగ్గర నుంచి పాలు తీసుకురాకుండా నెయ్యి అయితే తీసుకొచ్చేసారు. వాళ్ళకి ఆవులు లేవు, గోవులు లేవు. మరి నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది? నెయ్యి ఎక్కడి నుంచి పట్టుకొస్తా ఉన్నారు? అర్థం కానటువంటి పరిస్థితి. మరి దానికి సమాధానం చెప్తారా? నెక్స్ట్, కెమికల్స్తో నెయ్యి చేయడం, సాక్ష్యాల్ని నాశనం చేయడం. సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చెప్తా ఉందంటే 600 పేజీల ఛార్జ్షీట్ రిలీజ్ చేసింది. జంతువు కొవ్వు తక్కువ మొత్తంలో ఉండే అవకాశం లేకపోలేదని సిట్ చెప్పిందట. ఎక్కడా కూడా జంతు కొవ్వు లేదు అని నిర్ద్వంద్వంగా తేల్చి చెప్పలేదట. అంటే ఇక్కడ జంతు కొవ్వే లేదని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పలేదట. అలాగే ఈ కెమికల్ నెయ్యి తయారీ కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకునేలా కర్నెల్ ఆయిల్, రిఫైన్డ్ ఓలిన్, సువాసన నిలిపేందుకు బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్, మోనోగ్లిజరైడ్, నెయ్యి ఫ్లేవర్ వంటి కెమికల్ రసాయనాలని ఇట్లా కలిపారట. ఇవి కాదా? దీనికి సంబంధించి కోర్టుకు సంబంధించి ఒక ఏదైతే 600 పేజీలకు సంబంధించినటువంటి వార్త ఉందో, సో దీంట్లో వేయడం అయితే జరిగింది. కుదిరితే దాన్ని పెట్టే ప్రయత్నం అయితే చేస్తాం. అలాగే ఇలా 68 లక్షల కిలోలకు పైగా కెమికల్ నెయ్యి తయారు చేసి ఇందులో నుంచి 20 కోట్ల శ్రీవారి లడ్డూల్ని 2019-24 మధ్య సరఫరా చేశారట. దీని ద్వారా 251 కోట్ల స్కామ్కి పాల్పడ్డారట. దీని ద్వారా 20 కోట్ల మంది హిందువులు బలయ్యారట. ఇది ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి వార్త. 251 కోట్ల స్కామ్ జరిగిందా లేదా? దాదాపు 20 కోట్ల శ్రీవారి లడ్డూలకి ఈ విధంగా తయారు చేశారా లేదా? 68 లక్షల కిలోలకు పైగా కెమికల్ నెయ్యి తయారు చేశారా లేదని తేల్చి చెప్పాల్సి ఉంది. దీనికి సమాధానం చెప్తారా? దీని దగ్గర మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారా? ఎంతసేపు చంద్రబాబు నాయుడు అది చేశాడు, చంద్రబాబు నాయుడు ఇది చేశాడు, పవన్ కళ్యాణ్ అది చేశాడు, మెట్లు కడిగేశాడు, నారా లోకేష్ ఏదో అన్నాడని అంటున్నారు. నేను కాదనట్లేదు. ఈరోజు మీ మీద మళ్ళీ వచ్చింది 68 లక్షల కిలోలకు పైగా నెయ్యి వాడారట. దానికి సమాధానం చెప్తారా? అలాగే దీంట్లో వచ్చేసి కర్నెల్ ఆయిల్ ఉపయోగించారట, చెప్తారా? రిఫైన్డ్ ఓలిన్, సువాసన నిలిపేందుకు బీటా కెరోటిన్ వాడడం అయితే జరిగిందట. దీనికి సంబంధించి ఏమైనా చెప్తారా? అలాగే ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్ని వాడడం జరిగిందట. ఫుడ్ గ్రేడ్ లాక్టిక్ యాసిడ్ని ఉపయోగించారట. మోనోగ్లిజరైడ్ ఉపయోగించారట. నెయ్యి ఫ్లేవర్ వంటి కెమికల్ రసాయనాలు దీంట్లో ఉపయోగించారట. మరి దీనికి సంబంధించి సమాధానం ఏమైనా చెప్తారా ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు? అలా కాదు, దీంట్లో నెయ్యి అది కలవలేదు, ఆవు నూనెలు కలవలేదు, ఇంకేదో జంతువు నూనె కలవలేదు అంటున్నారు. ఓకే, నేను కలవకూడదే అని అనుకుంటున్నా. ఇది ఎలా తెలిసింది అంటే గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎవరైతే విజువల్ బ్లోయర్స్లో ఉంటారో, ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళు చెప్పడం ద్వారా తెలిసింది బహుశా. కాబట్టి నేను మళ్ళీ అడుగుతున్నా, సో అది ఏదో ఒక రూపాయన వాళ్ళకి తెలిసింది. దాన్ని బట్టే కదా ఇప్పుడు ఈ రోజున 251 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని అంటున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా బయటకు వచ్చి అసలు స్కామే జరగలేదు, సుప్రీంకోర్టు కూడా అసలు ఇలాంటి ఏమీ చెప్పలేదని చెప్పేసి బల్ల గుద్ది చెప్తారా వైసీపీ పార్టీ తరఫు నుంచి? అది చెప్తే కనుక మనం వాళ్ళ గురించి మాట్లాడడం. సుప్రీంకోర్టు కనుక దీంట్లో జీరో, అసలు ఏమి కలవలేదు, ప్యూర్ గీ, నికార్సైన నెయ్యిని ఉపయోగించారని చెప్పేసి రిపోర్ట్ ఇస్తే కనుక ఇంకా మనం వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. ఇటుపక్కేమో కోర్టు ఏమో ఇది ఈ విధంగా ఉందని చెప్తా ఉంది, కానీ వీళ్ళు మాత్రమేమో దేంట్లో నెయ్యిలో అది కలిసింది ఇది కలిసిందని వీళ్ళు అన్నారు కాబట్టి వీళ్ళు క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిబేట్లు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే తర్వాత డిబేట్లు. సో ఇదనమాట ఓవరాల్గా అయితే ఇది 250 కోట్లకు సంబంధించినటువంటి ఏదో జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో ఈ రకమైన కెమికల్స్ వాడారని చెప్పడం జరుగుతుంది. 20 కోట్ల మంది హిందువులు ఈ తీసుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. 68 లక్షల కిలోలకు పైగా నెయ్యిని వాడినట్టుగా తెలుస్తోంది. ఇవి కాదని చెప్పేసి వైసీపీ పార్టీ సర్టిఫికేట్ ఇచ్చేస్తుందా? సో చూడాలి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించి వైరల్ అవుతుంది, డిస్కషన్స్ అవుతా ఉన్నాయి. అనేక రకాల మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కూడా దీన్ని కవర్ చేసినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి ఎలాంటి రిప్లై వచ్చిందో చూద్దాం.